మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. 5 రోజుల పాటు జరిగే కూడవెల్లి జాతర ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులో గల కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. కూడవెల్లి జాతర ఉత్సవాల సందర్భంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పాలక మండలి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతర ఉత్సవాలకు అధికారులు పాలక మండలి భక్తులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దేవాలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ కైలాసం, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి పాల్గొన్నారు. సంవత్సరం మాఘమాస అమావాస్య రోజు మరి జరుపుకునే పండుగ రామలింగేశ్వర స్వామి ఆలయము కూడవెల్లి ప్రాంతంలో మరి ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా మరి ఈ ఉత్సవాలు మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మరి మన రామలింగేశ్వర స్వామి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులు మరి మంచి వర్షాలు పడి మరి అన్నీ కూడా మరి చెర్లు నిండి కుంటలు నిండి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మళ్ళీ కూడా మరి ఈ ప్రాంతంలో అతిపెద్ద దేవాలయము ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఇది మరి గత ప్రభుత్వంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని మరి అభివృద్ధి దశలో మరి అభివృద్ధి కూడా చేసినాం.